నమస్తే సిటీ వార్తలకు స్వాగతం। ఈ బులెటిన్ ని మీకు సమర్పిస్తున్నవారు డాక్టర్ సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ। సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఢిల్లీలో శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్ చర్మం పైన శిరస్సులోను పొట్టువలే రాలుట పాదాలు చేతులు పగుళ్లు దళసరి చర్మ వ్యాధులు దురదలు కీళ్ల నొప్పులు వాపులు గ్యాస్ట్రబుల్స్ పైల్స్ లైంగిక సమస్యలు పేను కొరుకు జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్ సెల్ 9849603366। కాకినాడ నగర పాలక సంస్థ ఆదాయాన్ని గణనీయంగా పెంచేందుకు త్వరలోనే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది। కాకినాడ నగర పాలక సంస్థ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి దివ్యాంగులు ప్రతిరోజు ఆటలు ఆడటం ద్వారా మానసికోల్లాసంతో పాటు శారీరక సామర్థ్యం ఆత్మస్థైర్యం పెరుగుతుంది। దివ్యాంగ విద్యార్థుల జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ బీజేపీ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న చేబ్రోలు ప్రాథమిక కేంద్రంలో రాత్రి సమయంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో వ్యక్తి మృతి। వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో మాణిక్యం మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేసిన మృతుడి బంధువులు। కాకినాడ నగరపాలక సంస్థ ఆదాయాన్ని గణనీయంగా పెంచేందుకు త్వరలోనే కఠినమైన చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ మరియు కాకినాడ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి షాన్మోహన్ సగిలి వెల్లడించారు। మంగళవారం కాకినాడ మున్సిపల్ కార్యాలయంలో ఇన్ఛార్జి కమిషనర్ ఎన్వివి సత్యనారాయణతో కలిసి అధికారులతో కలెక్టర్ షణ్మోహన్ సమీక్ష నిర్వహించారు। రెవెన్యూ, హెల్త్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ వంటి విభాగాల ఆదాయంపై వివరణాత్మక వివరాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్ రాష్ట్రంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లతో పోలిస్తే కాకినాడలో ఆదాయం తక్కువగా ఉండడం ఆందోళన కలిగించిందని అన్నారు। ప్రత్యేకంగా కుళాయిల పన్ను బకాయిలు భారీగా పెరిగిన నేపథ్యంలో వెంటనే వసూళ్లపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు। కాకినాడ నగరంలో అనాథరైజ్డ్గా ఉన్న కుళాయిలు అధికంగా ఉన్నాయని వాటిని ఈ నెల 10వ తేదీలోగా రెగ్యులరైజ్ చేసుకుని పన్నులను చెల్లించాలని వారికి ఈ నెల 10వ తేదీ వరకు కుళాయిల పన్ను చెల్లించేందుకు గడువు ఇవ్వగా 11వ తేదీ నుంచి బకాయిదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు। అవసరమైతే త్రాగునీటి కుళాయిలను తొలగించడానికి వెనుకాడవద్దని స్పష్టం చేశారు। అదనంగా ట్రేడ్ లైసెన్స్ రుసుముల్లో స్వల్ప పెంపు ప్రతిపాదన అమలుకు దిశానిర్దేశం చేశారు। ఇక పార్కులు, ఉద్యానవనాలు, ఎన్టీఆర్ బీచ్ అభివృద్ధి కోసం పలు సంస్థలు సమర్పించిన ఆధునిక సదుపాయాల ప్రణాళికలు కూడా సమావేశంలో చర్చించబడ్డాయి। పార్కుల్లో ఫుడ్ కోర్టులు, ఎగ్జిబిషన్ ప్రాంగణాలు, నెట్ క్రికెట్, గో కార్ట్ ట్రాక్లు, అమ్యూజ్మెంట్ రైడ్లు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు వినోదం, కార్పొరేషన్కి ఆదాయం రెండు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు। జనవరి నెలలో సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా కాకినాడ అన్నాకరంలో బోట్ల పోటీలను నిర్వహించేందుకు ముందుకు వచ్చిన నిర్వాహకుల ప్రతిపాదనను ఆయన పరిశీలించారు। ఈ సమావేశంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, ఎస్ఈపి వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డీసీపీ కృష్ణారావు, అకౌంటెంట్ రామశాస్త్రి, టీపీఆర్ఓ శైలజ తదితరులు పాల్గొన్నారు। దివ్యాంగులు సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ బీజేపీ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న, జిల్లా సహిత విద్యా జిల్లా కోఆర్డినేటర్ గిరిప్రసాద్ అన్నారు। మంగళవారం కాకినాడ పిఆర్ కాలేజీలో రాష్ట్ర సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ సిడబ్ల్యూఎస్ఐ క్రీడా పోటీలు నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని విజయం సాధించాలని ఆకాంక్షించారు। జిల్లా స్థాయిలో గెలుపొందిన వారు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని, వారికి కావాల్సిన శిక్షణ కూడా ఇప్పిస్తామని చెప్పారు। అనంతరం జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటారని తెలిపారు। దివ్యాంగులు ప్రతిరోజు ఆటలు ఆడటం ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శారీరక సామర్థ్యం, ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు।
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్, ఎంఈఓ 1 కాకినాడ అర్బన్ టి సుబ్బారావు, ఎంఈఓ 2 కాకినాడ అర్బన్ సిహెచ్ రవి, కొరమాండల సిఎస్ఆర్ ఏజీఎం వంశీకృష్ణ, గిరిప్రసాద్, దుర్గా ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్, వంకాయల రాజకుమార్, స్వాతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గిరిప్రసాద్, డిస్టిక్ ఐఏ కోఆర్డినేటర్ సమగ్ర శిక్ష కాకినాడ అండి. ఈరోజు డిస్టిక్ లెవెల్లో వన్డే పారా ఒలింపిక్స్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం జరిగిందండి. జిల్లాలో 21 మండలాల నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న ఈ దివ్యాంగ పిల్లలందరూ కూడా ఈ స్పోర్ట్స్ మీట్స్కి హాజరవడం జరిగిందండి. ఇందులో ప్రతిభ కనబరిచిన వాళ్ళని నెక్స్ట్ ఒక వారం రోజుల్లో స్టేట్కి కూడా పంపిస్తామండి. స్టేట్లో సెలెక్ట్ అయితే వాళ్ళని నేషనల్ కూడా సెలెక్ట్ చేస్తాం. ముఖ్యంగా ఈ దివ్యాంగుల పిల్లల్లో మానసిక ఉల్లాసం, ఉత్సాహం పెంపొందించాలి. సాధారణ పిల్లలతో పాటు ఈ పిల్లలు ఏమాత్రం తీసిపోరు అని క్రీడల్లో కూడా ఈ పిల్లలు రాణించగలరని మనం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ కాలేజ్లో డిస్ట్రిక్ట్ లెవెల్ దివ్యాంగుల స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది. చాలా చక్కగా పిల్లలందరూ కూడా తీసుకొచ్చి చక్కగా ప్రతి దాంట్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మామూలుగా ఉండే పిల్లల కంటే కూడా వీరిలో ఒక ప్రత్యేకమైన అటువంటి వాళ్ళని ఒక గుర్తింపు తీసుకురావడానికే ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ కూడా చాలా వారికి అభినందనలు తెలియజేస్తూ పేరెంట్స్కి, టీచర్స్కి, ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ టీమ్కి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ సర్వశిక్ష మరియు ఏపీ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు పిఆర్ డిగ్రీ కాలేజ్లో వన్డే స్పోర్ట్స్ మీట్ అన్నది పిల్లలకి కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ డిఫరెన్షియలీ ఏబుల్డ్ పిల్లలందరికీ కూడా వాళ్ళ టాలెంట్స్, వాళ్ళలో ఉన్న ఎబిలిటీస్ని చూపించి ప్రూవ్ చేసి రాష్ట్ర నుంచి దేశ స్థాయి అలాగే అంతర్జాతీయ స్థాయికి వీళ్ళకి స్పోర్ట్స్కి తీసుకెళ్లాలన్నదే మన రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్దేశం. మరి 2028లోని లాస్ ఏంజలీస్లో జరగబోయే ఇంటర్నేషనల్ పారా ఒలింపిక్స్కి పిల్లల్ని పంపించాలనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఇన్స్టిట్యూషన్ నుంచి పిల్లలు, అలాగే ప్రతి ఊరు నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అలాగే వాళ్ళ కోచ్లతో ఇక్కడ రావడం జరిగింది. యోగాతో పాటు పిల్లలకి ఈ స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఈరోజు 10 స్పోర్ట్స్ ఫర్ గర్ల్స్, 10 స్పోర్ట్స్ ఫర్ బాయ్స్ అన్నది ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులోని 100, 200, 400, 1500 మీటర్స్ రన్నింగ్ రేస్, లాంగ్ జంప్, షార్ట్ జంప్, నెక్స్ట్ జావెలిన్ త్రో, డిస్కస్ త్రో ఇలాంటివన్నీ స్పోర్ట్స్ కూడా పిల్లలు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో పిల్లలందరికీ కూడా అందరూ కూడా ఎంకరేజ్ చేయడం ఇక్కడ జరుగుతుంది. అలాగే వీళ్ళందరూ ఏంటంటే మనం ఏమంటామంటే పిల్లల్లో ఒక్క గుణం ఉంటేనే మనం బయటకు తీసుకురావడం చాలా కష్టం. అటువంటిది డిఫరెన్షియలీ ఏబుల్డ్ పిల్లల్ని ప్రయోజకులు చేయాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా ఒక అడుగు ముందుకేసి రాష్ట్ర మరియు సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో పిల్లలకి ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. అలాగే వీళ్ళలో ఉన్న టాలెంట్లు మనం ఎప్పుడైతే బయటకు తీసుకురాగలుగుతో నిజంగా మనలో ఉన్న ఒక హ్యుమానిటీ అన్నది బయటకు వస్తుంది. సో ప్రతి ఒక్కరు అలాగే ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరగడానికి మన కోఆపరేట్ చేస్తున్నారు సోము ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి స్వాతి గారు, అలాగే కోరమండల్ నుంచి పెద్దలు వచ్చినారు పద్మనాభం గారు, అలాగే వంశీ గారు, అలాగే ఇక్కడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అంటే ఇక్కడ నుంచి, అలాగే నెక్స్ట్ సార్ వాళ్ళు ఇక్కడ అందరూ కూడా ఉన్నారు, అలాగే పోలరాజు గారి కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా అంత ఇంట్రెస్ట్తో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాను. అలాగే పేరెంట్స్, పెద్దలు, అలాగే రాష్ట్ర మరియు సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో ఇది ఒక బెస్ట్ ఇనిషియేటివ్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాత్రి సమయంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్ల ఒక వ్యక్తి మరణించాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తెల్లవారుజామున 2 గంటలకు గొల్లప్రోలులో హోటల్లో పనిచేస్తున్న ఇమ్మంది మాణిక్యం అనే వ్యక్తి ఆయాసంగా ఉందని చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చాడు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది లేకపోవడంతో మృతుడు బంధువులు 108కి ఫోన్ చేయగా గంట వరకు రాకపోవడంతో మాణిక్యం అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై గ్రామస్తులు గొల్లప్రోలు మండల జడ్పీటీసీ ఉలవకాయల నాగలోవరాజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్య ఆరోగ్య సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్లే మాణిక్యం మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. రోజు పిడాపు నియోజకవర్గంలో మరి వైద్య రంగం పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు కొలప్రోలు మండలం చేబ్రోలు పిహెచ్సి పరిధి చాలా దారుణంగా తయారైంది. మరి చేబ్రోలు పిహెచ్సిని మరి గత సంవత్సరన్నర కాలంగా పట్టించుకునే నాదుడు ఎవరో లేరు. మరి ఈ రోజున ఇక్కడ స్టాఫ్ ఉన్నారా లేదే కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇక్కడ వైద్య రంగం పరిస్థితికి వచ్చేసి స్టాఫ్ కానీ అదే విధంగా దీన్ని సూపర్వైజింగ్ చేసే పరిస్థితి కూడా ఇక్కడ ఇటు పరిస్థితిలో లేదు. మరి గత రాత్రి అంటే 1వ తేదీ రాత్రి 3 గంటల సమయంలో మరి ఇక్కడ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఇమ్మంది మాణిక్యం అనే వ్యక్తి
మరి ఆయాసంతో హాస్పిటల్కి తెల్లవారుజామున 3 గంటలు రావడం జరిగింది. మరి అప్పటికి హాస్పిటల్ తాళాలు వేసి ఉండడంతో మరి స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ఫోన్ చేశారు. మరి అంబులెన్స్ రావడానికి కూడా సుమారు 1.5 గంట పట్టింది. అప్పటికే అతను ప్రాణాలు మరి విడవడం జరిగింది. మరి పిహెచ్సి 24 గంటలు కూడా మరి వైద్య సేవలు అందుబాటులో ఉండాలి. కానీ ఇక్కడ పిహెచ్సిలో స్టాఫ్ ఎవరో లేకపోవడంతో తాళాలు వేసి ఉన్నాయి. ఆ సమయంలో మరి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో పాటు మరి వైద్య రంగం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఒక నిండు ప్రాణం ఇక్కడ పోవడం జరిగింది. మరి ఈ రోజున ఇటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో వైద్య రంగం పరిస్థితి ప్రభుత్వం ఎంత దయనీయ స్థితికి తీసుకెళ్లిందో మనం ఈ రోజు చూస్తా ఉన్నాం. ఈ రోజు చేబ్రోలు పిహెచ్సిలో మరి హాస్పిటల్ మూసివేయడం వల్ల ఒక నిండు ప్రాణం బలైంది. దీని మీద తగిన విచారణ చేపట్టాలని మేము ఇప్పటికే డిఎంహెచ్ఓ గారితో మేము ఫోన్ చేయడం జరిగింది. మరి ఆయన ఏమంటారంటే మేము దీని మీద అడిషనల్ డిఎంహెచ్ఓను పంపిస్తాం అని చెప్తున్నారు. ఇక్కడ స్టాఫ్ ఉన్నది లేదన్న కూడా సంగతి కూడా నాకు తెలియదని చెప్తా ఉన్నారండి. అయితే ఇక్కడ మేము స్థానిక వైద్య సిబ్బందిని అడిగితే 4 డిప్యుటేషన్ మీద ఉన్నారు. మేము ఎక్కడ నైట్ టైం పని చేయడానికి మాకు అవకాశం లేకుండా పోయిందని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా నైట్ వాచ్మెన్ తో పాటు స్టాఫ్ నర్సు కూడా అందుబాటులో ఉండాలా. 24 గంటల వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి వైద్యశాలను ఎంతో అభివృద్ధి చేశాం. అదే విధంగా ఇక్కడ తగినంత సిబ్బందిని ఏర్పాటు చేసి మందులు అదే విధంగా ల్యాబ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజునే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేశారనేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అదే విధంగా మరి ఈ రోజున అంబులెన్సుల పరిస్థితి కూడా చాలా దయనీయంగా తయారైంది. మరి ఇక్కడికి రోగి ఫోన్ చేసిన తర్వాత 1.5 గంటల సమయం తర్వాత అంబులెన్స్ వచ్చింది. అప్పటికే మరి ఈ యొక్క రోగి చనిపోవడం జరిగిందనేసి తెలియపరిచే ఉన్నాం. అంబులెన్సులు కూడా మరి మండలానికి ఒక అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. అంబులెన్సులు కూడా సమయానుకూలంగా రాకపోవడం వల్ల ఎంతో మంది ప్రాణాలు పోవడం జరుగుతుంది. క్షతగాత్రులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారనేసి తెలియజేసుకుంటాం. అదేవిధంగా మరి స్థానిక శాసనసభ్యులు మరి ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో మరి ఇటువంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. మరి తక్షణం ఆయన స్పందించి మరి వైద్య రంగాన్ని అదే విధంగా హాస్పిటల్ని కూడా అభివృద్ధి పరిచి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలనేసి ఆయన ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. అన్నా క్యాంటీన్లలో ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని నగర పాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ స్పష్టం చేశారు. మంగళవారం రమణయ్యపేటలోని అన్నా క్యాంటీన్పై ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఆయన అల్పాహారం స్వీకరిస్తున్న ప్రజలతో నేరుగా మాట్లాడి అభిప్రాయాలు సేకరించారు. చట్నీల నాణ్యత సరిగ్గా లేదని పలువురు లబ్ధిదారులు ఫిర్యాదు చేయడంతో ఇన్ఛార్జి కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆహారంలోని ప్రతి అంశం శుభ్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి అని అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యంపై రాజీకి అవకాశం లేదని, నాణ్యత లోపాలు బయటపడితే సంబంధిత క్యాంటీన్ నిర్వాహకులపై తక్షణ కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలకు నాణ్యమైన ఆహారం మరియు స్వచ్ఛమైన మంచినీరు అందించాలి అని ఇన్ఛార్జి కమిషనర్ హెచ్చరించారు. ఈ తనిఖీలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ డి పృథ్వీచరణ్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆర్ దుర్గారావు తదితర అధికారులు పాల్గొన్నారు. మనం విజిట్ చేయడం జరిగింది. తాలిపట్ డివిజన్లో అక్కడ ఆనుకుని ఉన్న డ్రైన్, ఆ స్కూల్కి ఎదురుగా ఉన్న రోడ్డు పాడైపోయిందని కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్కి ఇప్పుడు ట్విట్స్ ద్వారా మనం కలెక్టర్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అక్కడ మన ఆ స్కూల్కి ఎదురుగా ఉన్న డ్రైన్ పూడుకుపోయింది అని చెప్పడం జరిగింది. ఆ డ్రైన్ కూడా తగ్గించడానికి ఇన్స్టిమేషన్ ఏమని చెప్పి మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ని ఇన్స్ట్రక్షన్ జరిగింది. ఎస్టిమేషన్ వచ్చాక కరెక్ట్గా ఆమోదం తీసుకొని మనం దానికి తగిన రిపేర్స్ కూడా మనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రక్కన ఉన్న క్యాంటీన్లో కూడా మనం అక్కడ విజిట్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు సిమెంట్ చేయడం వల్ల ఏదైతే డ్యామేజ్ ఉందో అదంతా కూడా రోడ్డు పైన పడుతుంది. ఇందులో జనరేటర్ కూడా అది కూడా తీసేమని చెప్పారు. సిటీ వార్తల్లో విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఢిల్లీలో శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్, చర్మం పైన శిరస్సులోను పొట్టువలే రాలుట, పాదాలు చేతులు పగుళ్లు, దళసరి చర్మ వ్యాధులు, దురదలు, కీళ్ల నొప్పులు, వాపులు, గ్యాస్ట్రోబుల్స్, పైల్స్, లైంగిక సమస్యలు, పేను కొరుకు, జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్
హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్ సెల్ 9849603366. సిటీ వార్తలకు తిరిగి స్వాగతం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు కోసం అందరూ కలిసి ఉద్యమించాలని ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు చింతల సత్యనారాయణ పిలుపునిచ్చారు. కార్మిక వర్గాన్ని ఐక్యం చేస్తున్న సిఐటియు అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పెద్దాపురం యాసలపు సూర్యారావు భవనంలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ విస్తృత సమావేశం తాడిశెట్టి గంగ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు వాగ్దానం చేసిందని, కానీ ప్రభుత్వం అధికారంలోకి ఏడాదిన్నర పూర్తయినా ఇప్పటి వరకు దాని ప్రస్తావన ఎత్తడం లేదని అన్నారు. అనేక మార్లు అధికారులను, మంత్రులను, ఇతర ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించడం జరిగిందని, అదిగో ఇస్తున్నాం ఇదిగో ఇస్తున్నాం అనటం తప్ప అమలులోకి తేవడం లేదన్నారు. తక్షణ సంక్షేమ బోర్డు అమలు చేయాలని కోరారు. కార్మిక వర్గాన్ని ఐక్యం చేస్తున్న సిఐటియు అఖిల భారత 18వ మహాసభలు 2025 డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు విశాఖ నగరంలో జరుగుతున్నాయని, మహాసభలు సందర్భంగా 4వ తేదీన జరిగే కార్మిక ప్రదర్శనకు కార్మిక వర్గం యావత్ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్ల విష్ణు, జోకా సూర్యనారాయణ, దివిలి శ్యామ్, భూసారి శ్రీను, షేక్ ఇబ్రహీం, కాకి దుర్గ, ఉప్పల ఉమామహేశ్వరరావు, షేక్ బాషా, కట్టా నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. మన భవన నిర్మాణ కార్మిక సమస్యలపై పెద్దాపురం మండల ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ఆధ్వర్యంలో జనబడి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో ముఖ్యంగా మన భవన నిర్మాణ కార్మిక సమస్యలపై గత 7 సంవత్సరాల నుంచి కూడా అలుపేరిన పోరాటం అయితే ఎలక్ట్రికల్ యూనియన్ ఆధ్వర్యంలో చేసి ఎన్నో పోరాటం చేయడం జరిగింది. ఎన్నో అరెస్టులు కూడా చేయడం జరిగింది, ఎన్నో ధర్నాలు కూడా చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క భవన నిర్మాణ సంఖ్య బోర్డుని నిలుపుదల చేసింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకెందుకు మీ యొక్క కష్టసుఖాలు మేము పాల్పంచుకుంటాం, మీ బిల్డింగ్ వర్క్ బోర్డు ఎక్కడ తెలుస్తాం, మా ప్రభుత్వానికి ఓటేయండి అని చెప్పేసి కూటమి నాయకులందరూ చెప్పడంతో కొత్త ప్రభుత్వం వస్తూ ఉంది. మన సమస్యలే కూడా తీరిపోతాయనే ఉద్దేశంతో మన బిల్డింగ్ వర్క్ బోర్డులో సుమారు రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు 20-22 లక్షల మంది పైసలు ఉన్నారు. వీళ్ళతో పాటు భార్య పిల్లలైతే, కుటుంబ సభ్యులైతే, అలాగే ఇతర సంఘాల్లో కూడా కలుపుకొని మొత్తం అంతా కూడా మన కూటమి ప్రభుత్వం ఓటేద్దామని చెప్పేసి ఈ యొక్క భవన నిర్మాణ కార్మికులే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అంటే జగన్ ప్రభుత్వం నిలుపుదల చేసింది అంటే ఇంకా ఆయన తీరు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు. అలాగే హామీలు కూడా ఇచ్చారని చెప్పేసి మన భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా మొత్తం పెద్ద సంఖ్యలో ఓటికలో పాల్గొన్నాం. ఆ పాల్గొనడం కారణం భారీ విజయంతో ఈ కూటమి ప్రభుత్వం ఎక్కింది. కానీ సుమారు 22 సంవత్సరాలు కావస్తూ ఉన్నాయి. మన భవన నిర్మాణ కార్మిక సమస్యలు పక్కదారి పెట్టి ఇంకా మీటింగ్లు పెడుతూనే ఉన్నారు. ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని చెప్పేసి ఈ రోజు కూడా ఇప్పుడు వచ్చి ₹1 మన భవన నిర్మాణ కార్మికులకి ₹1 కూడా ఇచ్చిన పాపాలు పోలేదు. దయచేసి ప్రభుత్వాన్ని కోరుతూ హెచ్చరిస్తూ ఉన్నాం. ఇదే విధంగా కనుక కొనసాగితే కనుక మొత్తం రాష్ట్రంలో ఉండే అన్ని సంఘాల్లో కలిపి పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నామని చెప్పేసి, అలాగే తెలంగాణలో ఇస్తున్న బెనిఫిట్స్ ఇమ్మన్నా మాకు ముఖ్యంగా నాకు పెద్ద గుంతెంపులు పడట్లేదు. తెలంగాణలో ఏదైతే బెనిఫిట్స్ ఇస్తారో అవి ఇమ్మంటున్నాం. అలాగే మన భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో ఉండే డబ్బుని యథావిధిగా దాంట్లో జమ చేయాలని, అలాగే కార్మికులకి 70 సంవత్సరాల నుంచి దాకా దీంట్లో విసులుబాటు కల్పించాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. అలాగే ఇప్పటికేం చాలా ఆలస్యమైంది. దయచేసి ఈ కూటమి ప్రభుత్వం వారు వెంటనే ఈ యొక్క సంక్షేమ బోర్డు తెరిచి పెండింగ్ క్లెయిమ్లన్నీ కూడా బకెట్ తీసేసి వెంటనే అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాను. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాలు, సూచనలతో ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉంటూ కాకినాడ పార్లమెంటుని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న కాకినాడ ఎంపీ తంకెళ్ల ఉదయ శ్రీనివాస్కు రాష్ట్రంలో ఎంపీల బెస్ట్ పెర్ఫార్మెన్స్లు రాష్ట్రంలో 2వ స్థానం రావడం ఆనందదాయకమని పిఠాపురం 5 మెన్ కమిటీ సభ్యులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు. పూణేకి చెందిన సెంటర్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ అండ్ సైకాలజికల్ స్టడీ వారు నిర్వహించిన 25 మంది ఎంపీలలో 8.6 రేటింగ్ సాధించి
కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ 2వ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం 5 మెన్ కమిటీ సభ్యులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు పూణేకి సంబంధించిన సిపిఓపిఎస్ సంస్థ ద్వారా సర్వే నిర్వహించబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీల మీద సర్వే చేసిన సందర్భంగా ఆ సర్వేలో మన పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారు 8.6 ర్యాంక్ తోటి 2nd స్థానంలో ఉండడం నిజంగా ఇది గర్వించదగిన విషయం. ఎందుచేతంటే ఆయన నిరంతరం పవన్ కళ్యాణ్ గారు ఈ జిల్లా అప్పగించిన బాధ్యతలను ఎంపీగా నిరంతరం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ వారి యొక్క విధుల్ని పార్లమెంట్లో ఆయన చేసే ఏ రకంగా అయితే పార్లమెంటుకి సంబంధించే కాకుండా ఇక్కడ నియోజకవర్గ పరిధిలో కూడా నిరంతరం ఒక మన తుఫాను వచ్చినప్పుడు కావచ్చు ఏ రకంగా అయినా సరే ఆయన నిరంతరం ఈ పిఠాపురం నియోజకవర్గం కూడా పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేకపోయినా నేనున్నానని ఇక్కడ ప్రజానికానికి భరోసా కల్పిస్తూ ఆయన చేసినటువంటి సేవలకి గుర్తించి ఈ సర్వేలో ఆయనకి 8.6 ర్యాంకు సాధించినటువంటి ఘనత మన తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారికి ఇంకా మొదటి స్థానానికి చేరుకునేలాగా ఆయన ఈ కాకినాడ జిల్లాని మరింత ముందుకు తీసుకెళ్తారని మనసావాస మా జనసేన నాయకులు ప్రజలు అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. కాకినాడ బోట్ క్లబ్లో పార్కులోని సమస్యలను పరిష్కరించాలని పలువురు ప్రజలు కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఇన్ఛార్జి కమిషనర్ అధికారులతో కలిసి కాకినాడ బోట్ క్లబ్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ వాకర్స్ సంఘం అసోసియేషన్ ప్రతినిధులు ప్రజలు పార్కుల్లో నెలకొన్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ పార్క్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కమిషనర్ వెంట నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు గింజాల నాగేశ్వరరావు, యాదవ సంఘానికి ప్రెసిడెంట్గా ఉన్నాను నేను. అలాగే ఈ బోట్ క్లబ్ చెరువు పూర్వం బోందాన్ చెరువు అనేవారు, ఇది 30 ఎకరాలు ఉన్నాయి అని చెప్పేసి మా తాతయ్య గారిని చెప్పేసి కలెక్టర్ గారు పిటిషన్ పెడితే అది సర్వే చేసి 28 ఎకరాలు 66 సెంట్లు అని చెప్పేసి నాకు ఒక లెటర్ ఇచ్చారు. అలాగే ఈ మధ్యకాలంలో అక్కడ అన్నా క్యాంటీన్ వెనకాల ఒక ఆయన స్థలం ఆక్రమించాడు. పూర్వం ఏం చేశాడంటే 11 సెంట్లు ఆక్రమించి ఒక దాంట్లో బిల్డింగ్ కట్టాడు. ఆ బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి కోర్టు ద్వారా మున్సిపాలిటీ వారికి పెడితే వాళ్ళు ఏం చేశారంటే ఆ డాక్యుమెంట్ పరిశీలన చేయకుండా అది 82 అది, ఈ పార్క్ స్థలం 81 ఈ సైట్ని ఇది కాదని చెప్పకుండా ఆయనకి ఆ సైట్ హ్యాండ్ ఓవర్ చేశారు. అప్పుడు బిల్డింగ్ కట్టాడు. బిల్డింగ్ కట్టిన సైట్ లేదని చెప్పేసి ఈ మధ్యకాలంలో 1 సంవత్సరం క్రితం మళ్ళీ కోర్టు కేసి ఒక 6 నెలలుగా అక్కడ ఉండేటువంటి జిమ్ సామాన్లన్నీ మున్సిపాలిటీ వారు ఇప్పేస్తే ఆ సైట్లో కూడా ప్రహారీ కట్టాడు. నేను 6 నెలలుగా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి 4 సార్లు నేను గ్రీవేషన్లో పెట్టాను. అది ఆక్రమించి ప్రహారీ కడుతున్నారు. అలాగే చెరువు మొత్తం మీద 28 ఎకరాల 66 సెంట్లు అని చెప్పి సర్వేలు తేలింది. ఇది ప్రస్తుతం 20 ఎకరాలు ఉంటుంది, 8 ఎకరాల దాకా ఆక్రమించారు. దీన్ని మున్సిపాలిటీ వారు పరిశీలన చేసి ఈ ఆక్రమణలని తొలగించాలని చెప్పేసి నేను కమిషనర్ గారికి 2 సార్లు, కలెక్టర్ గారికి 4 సార్లు లెటర్లు ఇచ్చాను. అది మీరు పరిశీలించి దాన్ని న్యాయం చేయవలసి కాపాడవలసిందిగా కోరి అందరికీ నమస్కారం. ఈరోజు కమిషనర్ గారు అన్నా క్యాంటీన్లు పర్యవేక్షణ కోసం ఫుడ్ టిఫిన్ ఎలా ఉందనేది పర్యవేక్షణ చేయడం కోసం వచ్చారు. కమిషనర్ గారికి ధన్యవాదాలు. అలాగే మేము లోకల్గా 1వ డివిజన్లో ఉన్న కుటుంబీకులు ఇక్కడ కబ్జా జరుగుతుందని గతంలో ఈ స్థలం భూమి 30 ఎకరాలు, ఈరోజు సర్వే చేస్తే 15 ఎకరాలు కూడా కనపడట్లేదు. అటు ఇటు కూడా కబ్జా చేయడం జరిగింది. గతంలో మొన్న 2005లోనే ఒక ఆయన కోర్టుకు వెళ్ళి నేను నెగ్గానని ఆ ట్రాక్లో ఉన్న వాషింగ్ మిషన్లు ఇవన్నీ ఇచ్చేసి పక్కపాడేసి దాని చుట్టూరు గోడ కట్టడం జరిగింది. దాని మీద కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి కూడా వింతపత్రం ఇవ్వడం జరిగింది. దాన్ని వింతపత్రాన్ని తీసుకుని మళ్ళీ ఈరోజు కమిషనర్ గారికి సమర్పించడం జరిగింది. ఆయన నేను పర్యవేక్షణ చేస్తాను, దీన్నంతా నేను కూడా ఎప్పుడేటు దాఖలు చేస్తామని కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. పార్కు అంతా శుభ్రంగా పర్యవేక్షణ చూపించాం. ఆ పక్కన పెట్రోల్ బంక్ దగ్గర సెప్టిక్ వాటర్ కూడా బయటకు వదిలేస్తున్నారు.
ఇక్కడ ఉన్న సెప్టిక్ లెటర్స్ కూడా టాయిలెట్ సరిగ్గా బాగాలేదు, ప్రజలకు అసౌకర్యంగా ఉన్నాయి. ర్యాక్ కూడా ఇంకా రిపేర్ చేయించాలని, పారిశుద్ధ్యం కూడా రిపేర్ చేయించాలని గతంలో ఉన్న వాలంటీర్లు క్యాజువర్ని మానిపించేశారు. వాళ్ళ వేతనాలు బకాయి ఉన్న వల్ల వాళ్ళు మానేశారు. తక్షణమే ఈ పర్యవేక్షణకి, పారిశుద్ధ్య నిర్వహణకి కార్మికులు నిర్వహించాలని కోరుతున్నాం. తక్షణమే కబ్జా స్థలాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో హైడ్రా ఎలాగైతే పెట్టారో కాకినాడలో కూడా హైడ్రా ఉపయోగించి ఆ కబ్జా చేసిన స్థలాలన్నీ ప్రభుత్వం కాపాడాలని కోరుతున్నాం. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ద్వారా 1300 రోజులుగా అందిస్తున్న సేవలు అభినందనీయమని పేద ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పరిచిన అన్న ఎన్టీఆర్ జనార్దన్ గ్యారేజ్ దిగ్విజయంగా 1300 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తుఫాను ప్రభావంతో కురుస్తోన్న భారీ వర్షం సైతం లెక్క చేయకుండా పేదలకు భోజన వసతి కల్పించారు. ఒంగోలు వాత్సవ్యులు మువ్వల చంద్రశేఖర్ కార్యక్రమానికి సహకారాన్ని అందించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగేందుకు సహకరిస్తున్న మహానుభావులందరికీ రాష్ట్ర కమిటీ పార్టీ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పేదలకు అండగా ఉండే పార్టీ అని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ గత 1300 రోజులుగా పేదలకు ఉచిత అన్నదానం సేవా కార్యక్రమాలు సంతృప్తినిచ్చిందని చెప్పారు. కార్యక్రమాల నిర్వహణకు స్ఫూర్తినిస్తోన్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, టీడీ జనార్దన్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనబాడి కొండబాబు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుడం చంద్రమౌళి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, కాకినాడ మినీ గూడ్స్ ఆటో స్టాండ్ అధ్యక్షులు వైవి రమణ ప్రతిపాడు, ఫౌండేషన్ అధ్యక్షులు అడప జగదీష్, కాలాడి వెంకటేష్, ఫౌండేషన్ సభ్యులు, ఆటో స్టాండ్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పరిచిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ వద్ద భారీ తుఫాన్ సైతం లెక్క చేయకుండా పేదలకు భోజన వసతి కల్పించిన మువ్వల్ చంద్రశేఖర్ గారికి రాష్ట్ర కమిటీ తరపున, నా తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్ గారికి, అదేవిధంగా మన ఆటో యూనియన్ మినీ గూడ్స్ అధినేత వైవి రమణ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పేదలకు అండగా ఉండే పార్టీ అని మరొకసారి ఈ ఫౌండేషన్ ద్వారా గత 1300 రోజుల నుంచి పేదలకు ఉచిత భోజనం అందిస్తున్న ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు, గుండం చంద్రమౌళి గారి ఆశీస్సులతో మరి ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. మరి రాబోయే చలి తీవ్రతంగా ఉండడం వల్ల మరి రాష్ట్రం అంతటా పేదలకు దుప్పట్ల కార్యక్రమం సుమారు 1,00,000 దుప్పట్ల వరకు పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టాం. మరి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని కోరుకుంటూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. సిటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ నగర పాలక సంస్థ ఆదాయాన్ని గణనీయంగా పెంచేందుకు త్వరలోనే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాకినాడ నగర పాలక సంస్థ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి. దివ్యాంగులు ప్రతిరోజు ఆటలు ఆడటం ద్వారా మానసికోల్లాసంతో పాటు శారీరక సామర్థ్యం, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. దివ్యాంగ విద్యార్థుల జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, బీజేపీ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న. చేబ్రోలు ప్రాథమిక కేంద్రంలో రాత్రి సమయంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో వ్యక్తి మృతి. వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో మాణిక్య మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేసిన మృతుడి బంధువులు. ఈనాటి సిటీ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపటి సిటీ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ని మీకు సమర్పించిన వారు డాక్టర్ సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్, కాకినాడ.
సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఢిల్లీలో, శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్, చర్మం పైన శిరస్సులోను పొట్టువలే రాలుట, పాదాలు చేతులు పగుళ్లు, దళసరి చర్మ వ్యాధులు, దురదలు, కీళ్ల నొప్పులు, వాపులు, గ్యాస్ట్రబుల్స్, పైల్స్, లైంగిక సమస్యలు, పేనుకొరుకు, జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.